డస్ట్ అంటే కంప్లీట్గా రోడ్డు మీదకి వెళ్ళి డస్ట్లోనే ఉండవసరం లేదు, డస్ట్ పనులే చేయవసరం లేదు. ఏ హౌస్ హోల్డ్ డస్ట్ అయినా సరే, ఇంటి లోపల ఉండే మైక్రోస్కోపిక్ మన కంటికి కనిపించిన డస్ట్ పార్టికల్స్ అయినా సరే మనం అది ఇన్హేల్ చేసినప్పుడు ఈ ఎలర్జీ సిమ్టమ్స్ అనేది చూసుకోవచ్చు. సో ఎవరైనా, ఏ డాక్టర్ అయినా సరే, సో పల్మనాలజిస్ట్ అయినా లేకపోతే ఈఎన్టీ స్పెషలిస్ట్ అయినా, డర్మటాలజిస్ట్ అయినా, ఎవరైనా సరే మనం ఎలర్జిక్ సిమ్టమ్స్తో వెళ్ళినప్పుడు ఏదో ఒక సిట్రిజనో లేకపోతే ఎలాగ్రానో ఇంకోటో అప్పటికప్పుడు ఆ సిమ్టమ్స్ తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇస్తారే తప్ప అసలు ప్రాబ్లం ఏంటి, దేనివల్ల ఈ ఎలర్జీ అనేది మనకి రిపీటెడ్గా వస్తుంది. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నంత వరకు, దాని ప్రభావం ఉన్నంత వరకు మీకు సిమ్టమ్స్ తగ్గిపోతున్నాయి. మళ్ళీ ఏదైతే మీకు పడట్లేదో మీరు దానికి ఎక్స్పోజ్ అవటమో, దాన్ని తినటమో, దాని దగ్గరికి వెళ్ళటమో చేసినప్పుడు ఇది ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. సో ఇలాంటి లాంగ్ టర్మ్ ఎలర్జీస్కి మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే అసలు మీ పర్టికులర్ బాడీకి ఏం పడట్లేదు, ఎందువల్ల ఈ ప్రాబ్లం మీకు రిపీట్ అవుతుంది, దుమ్ము పడట్లేదా, మొక్కలు పడట్లేదా, ఇంకోట లేకపోతే నిజంగా ఫుడ్లో అయితే ఏంటి అని తెలుసుకోవడానికి స్కిన్ ప్రిక్ ఎలర్జీ టెస్ట్ అని ఒక స్పెసిఫిక్ టెస్ట్ అనేది ఎలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ చేస్తారు.